హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని రెడ్డి యూకే వ్లాగ్స్. సో మీరు కనుక దుబాయ్ సిరీస్లో 1, 2, 3 వ్లాగ్స్ చూడకపోయింటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ ఇది డే 4 ఆఫ్ దుబాయ్ వ్లాగ్ అనమాట. సో మిరాకిల్ గార్డెన్ ఇప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం కదా, సో వచ్చేసాము. ఇది ఇంటి నుంచి కూడా చాలా నియర్ బై, ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అంతే. సో ఫైనలీ నేను వెయిట్ చేస్తున్న మిరాకిల్ గార్డెన్ విజిట్ చేసేసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్కి ఇష్టమైంది ఫ్లవర్సే కదండి. సో నాకైతే పిచ్చగా ఇష్టం, చాలా అంటే చాలా. ఇంకా దుబాయ్ వెళ్ళాలనుకున్నప్పటి నుంచి ఖచ్చితంగా మిరాకిల్ గార్డెనే ఫస్ట్ విజిట్ చేయాలనేసి చెక్ లిస్ట్లో పెట్టుకున్నాను. అందుకనేసి స్పెషల్గా ఈ ప్లేస్ విజిట్ చేసేటప్పుడు ఈ అవుట్ఫిట్ వేసుకోవాలని అదే పనిగా తీసుకున్నాను. అండ్ మిరాకిల్ గార్డెన్ స్పెషల్ ఏంటి అని అనుకోవచ్చు, 5 కోట్ల ఫ్లవర్స్ అండి ఇక్కడ ఉండేది. ఎన్ని పూలు చూడండి, 5 కోట్లు అంటే అసలు ఏమన్నా నా లెక్క పెట్టలేము, అన్ని పూలు ఉన్నాయి. అండ్ మొక్కలైతే 20 కోట్ల మొక్కలు ఉన్నాయంట. 5 కోట్ల పూలు, 20 కోట్ల మొక్కలు. అబ్బా అసలు వావ్, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు అసలు ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ థీమ్ చూసినా అసలు ఒక స్వర్గలోకంలో ఉన్నామా లేక భూమి మీదేనా అని అనిపించింది. అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా. అండ్ మీరు కనుక దుబాయ్ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకుండా దుబాయ్ మిరాకిల్ గార్డెన్కి వెళ్ళండి. యూ విల్ నాట్ రిగ్రెట్ అస్సలు. ఖచ్చితంగా మీకు మంచి మెమరీ అవుతుంది. బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకొని లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా చూసుకునేలా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఐ ఫెల్ట్ లైక్ ఏ ప్రిన్సెస్ ఆఫ్ మై ఓన్ కింగ్డమ్. అలా ఫీల్ ఉన్నిందనమాట. ఆ డ్రెస్, ఆ థీమ్, ఫ్లవర్స్ అన్నీ. అసలు నాకు, అమ్మకి అండ్ అక్కకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. నేను అక్క విజిట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఖచ్చితంగా మమ్మీని కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాము. తను ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎంజాయ్ చేస్తుంది ఇన్ని పూలను చూస్తే. అండ్ అండర్ 3 year చిల్డ్రన్కి అయితే నో టికెట్స్ ఫర్ దెమ్ అనమాట, ఫ్రీ అండి. అండ్ 3 above అయితే ఖచ్చితంగా పే చేయాలి. ఇట్ కాస్ట్ అరౌండ్ మన ఇండియన్ రూపీస్లో అయితే 2500 ఆర్ 3000 అనమాట. వీకెండ్లో అయితే ఫుల్గా రష్ ఉంటారని వీక్ డేలోనే వెళ్ళాము, వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా తీసుకోవడానికి మనకి కొంచెమన్నా ఫ్రీగా ఉంటుంది అని. బట్ ఫుల్గా రష్ ఉన్నారండి, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. అండ్ ఆల్సో ఇది చాలా పాపులర్ కాబట్టి అస్సలు గ్యాప్ లేదు, చాలా అంటే చాలా రష్ ఉన్నారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్లాగ్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు కానీ ఇలాంటి వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ చేయండి, సో దట్ మోర్ పీపుల్కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందర ఉంటాను. బాయ్ బాయ్.